ఇది కాకుండా వికసిత్ భారత్ అది ఇంకో కార్యక్రమం, అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఓకే. అందులో ఇప్పటివరకు అయితే ఎవరైతే అర్హులై ఉండి వివిధ పథకాలలో ఇంకా చేరలేదో వారికి స్వయంగా గ్రామాలలో యాత్ర వచ్చి ఎంబడే దాంట్లో అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళకి రావాల్సిన పథకాలు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఎంబడే ఆ గ్రామాలలో వాళ్ళకి అందులో చేర్చి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పథకం అది. నరేంద్ర మోడీ గారు చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా తీసుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంత ప్రదర్శించడం జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆన్ ది స్పాట్లో కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసుకొని నమోదు చేసి వాళ్ళకు పథకాలు అందించడం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమంలో. ఫైనల్గా జహీరాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ టికెట్ రాకపోతే హైదరాబాద్కో లేకపోతే ఇంకో చోట ఆల్టర్నేటివ్ పంపించేటువంటి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? టికెట్ రాకపోని అది నేను పార్టీ సైనికులుగా మేము వచ్చినా పార్టీకే కట్టుబడి ఉంటాం, రాకున్నా పార్టీకి మా కుటుంబం మొత్తం పార్టీకే అంకితమైన కుటుంబం. ఓకే. టికెట్ తోటి సంబంధం లేకుండా పార్టీ సేవకే, దేశభక్తి, హిందుత్వం కోసమే పోరాడిన కుటుంబం మాది. దానికే కట్టుబడి ఉంటాం. మాకు టికెట్లే ప్రాధాన్యత కాదు. ఈ పార్టీ దేశం ఉన్నతి కోసం, హిందుత్వం కోసం పాత బస్తీలో కానీ ఎక్కడైనా కానీ దాని మీద పోరాటం చేసే కుటుంబం మాది. దానికి కట్టుబడి ఉంటాం.